చికెన్ కబాబ్ ఈజీ ప్రాసెస్. ఇంట్లోనే ఎలా ఈజీగా చిన్న పిల్లలైనా సరే చేసుకోవచ్చు. నాకు సెకండ్ పేమెంట్ వచ్చేసింది. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి కబాబ్. అబ్బబ్బబ్బబ్బా! ఎంత క్రిస్పీగా, జ్యూసీగా చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా సండేస్ కానీ ఎవ్రీడే చికెన్ కబాబ్స్ తినేవాళ్ళు మీకు సింపుల్‌గా, నాన్ స్టిక్కీగా, క్రిస్పీగా, లోపల జ్యూసీగా మీరు కూడా ఇలా ఫ్రీగా, సింపుల్‌గా చిన్న పిల్లలైనా సరే, బిగినర్స్ అయినా సరే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. చాలా ఈజీగా చేస్తున్నాను, నేర్పిస్తున్నాను. ముందుగా చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకోండి. నేనైతే 1 కిలో, 1.5 కిలో అయినా పర్వాలేదు. 1 కిలో చికెన్‌ని శుభ్రంగా వాష్ చేయండి. మీకు నీసు వాసన రాకూడదంటే కొంచెం పిండి వేసి వాష్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. అది హోమ్‌మేడ్ కారం పొడి నేను వేశాను, బావుంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా మంచి టేస్ట్‌నిస్తాయి, కిక్కిస్తాయి. మనకి షాప్స్‌లో దొరికే కబాబ్ ప్యాకెట్స్ దొరుకుతాయి గదా! కబాబ్ పౌడర్ అవి తెచ్చుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఈజ్ మ్యాండేటరీ అండి. అలా ముక్కతో పాటు పచ్చిమిర్చి, ఆనియన్ కొరుక్కొని తింటుంటే హ్మ్. సూపరు. కాస్త సాల్ట్ వేసి, ఎందుకంటే పౌడర్‌లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కాస్త చూసుకొని సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఓకేనా? చక్కగా పిల్లలకి చిట్టి చిట్టి పాపలకి మసాజ్ చేయండి మంచిగా. ఓకేనా? చికెన్ ముక్కలకి మసాజ్ చేసి అలా ఊరపెట్టి ఆయిల్‌లో వేయించి పప్పు అన్నంతో తింటుంటే లేదా సాంబార్ అన్నంతో తింటుంటే ఉంటది మావా. ఆహా! అసలు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఆహా అన్నట్టు ఉంటుంది లైఫ్. అసలు ఇంత భాగ్యం ఉన్న మనకు అసలు తిండి దొరుకుతుంటే తిండిని పక్కన పెట్టేసి జిమ్ములు, డైటింగ్లు అంటూ పరిగెడుతున్నాం. ఏమంటారు? నిజమా కాదా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంట్లోనే వేసుకోండి. ప్యాకెట్స్ గట్రా యూజ్ చేయమాకండి. దాంట్లో ఎక్కువగా అంటే నిలువ ఉంచడానికి ఏవేవో యాసిడ్స్ అంట, లిక్విడ్స్ అంట ఏవో వాడుతున్నారంట. సో, ఇంట్లోనే కాస్త అంత అల్లం వెల్లిపాయని అలా కవర్‌లో గాని దంచుకొని వేసుకోండి, బావుంటుంది. యూజ్ హోమ్‌మేడ్. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ముక్కలకి మర్దనా చేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేయండి. అంతే. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ అయినా పర్వాలేదు. అలా ఊరిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని వేడిగా ఒక అర లీటర్ ఆయిల్ కడాయిలో పోసి వేయించుకోండి. స్లో ఫ్లేమ్‌లోనే. ఆయిల్ వేగేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టండి. ముక్కలు వేగేటప్పుడు చాలా లో ఫ్లేమ్‌లో పెట్టండి. అప్పుడు పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ చికెన్ కబాబ్. ఇదొక టిప్ అండి. మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసేటప్పుడు కూడా అంతే. మీరు తాలింపు వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో ఉండాలి. చికెన్ ముక్క ఉడికేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. అప్పుడే చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. ముక్క కూడా చాలా చక్కగా ఉడుకుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ రెస్టారెంట్ స్టైల్స్, ఈ ముస్లిం స్టైలు, ఈ చికెన్ కబాబ్ చేసుకొని తినాలంటే అదృష్టం ఉండాలి. అందుకనే నేను మీకు సింపుల్‌గా ఎవ్వరైనా చేసుకోగలరు ఈ రెసిపీ. అసలు వంటే రాదబ్బా నాకు అన్నవాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసుకోగలరు. నేను ఎంత సింపుల్‌గా చేసి చూపిస్తున్నానో మీకోసం ఈ రెసిపీస్‌ని. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు 5K రీచ్ అయిన నా ఛానల్‌కి నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి ఫస్ట్. అండ్ నా టీమ్‌కి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి. వాళ్ళు లేకపోతే నాకు ఈ ఛానలే లేదు. అట్ లాస్ట్ నా ఛానల్ 5K దాకా రీచ్ అయిపోయింది. అతి తొందరగా 5K రీచ్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కూడా ముందుకు దూసుకెళ్ళాలి. ఇంకా సాధించాలి, సంపాదించాలి. నా జీవితంలో కోల్పోయిన విలువలు, వాల్యూస్, మర్యాద అన్నీ కూడా తిరిగి తెచ్చుకోవాలి. కనీసం నా కోసం నేను ఖర్చు పెట్టుకోలేని రోజుల నుంచి నా ఫోన్‌కి రీఛార్జ్ నేనే చేసుకునే స్టేజ్ దాకా ఎదిగాను.
అసలు ఎవరో తీసిస్తారని వెయిట్ చేసే బట్టల కోసం అరే చల్ 1 మంత్ లేకపోయినా నెక్స్ట్ మంత్‌కైనా నా శాలరీ నాకొస్తుంది. అప్పుడైనా నేను కొనుక్కుంటాను అన్న ధైర్యం నాకిచ్చింది ఈ యూట్యూబ్ పేమెంట్స్. థ్యాంక్ యూ ఈ ప్లాట్‌ఫామ్‌ని ఇచ్చిన యూట్యూబ్‌కి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న నా దండుపాలెం టీమ్‌కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్న ఈ చిన్ని చిన్ని హెల్ప్స్ మీకు కూడా ఎంతో సహాయం అవుతాది. ఒకరి జీవితాన్ని నిలబెడుతున్నారు. ఒకరి లైఫ్‌లో ఉన్న కష్టాల్ని తొలగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోలేని కనీసం ఒక్క పీరియడ్ ప్యాడ్స్‌కి కూడా ఇవ్వలేని ఈ లోకంలో మీరెవరో తెలీదు. ఎక్కడుంటారో కూడా తెలీదు. అలాంటి వారు పరిచయం అయిపోయి ఇంత హెల్ప్ చేస్తున్నారంటే అది నా అదృష్టమే అని నేను అనుకోవచ్చు. చాలా 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 థ్యాంక్స్. అసలు కనీసం నాకు ఫీవర్ వస్తే ఇంట్లో వాళ్ళు ₹5 టాబ్లెట్లు కూడా తెచ్చివ్వరు. కానీ అదే నాకు ఫీవర్ వచ్చింది అని లైవ్‌లో పెడితే నా కోసం ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళు అక్కడ స్కానర్ పెట్టు నేనే వేస్తాను నీ నంబర్ కూడా ఇవ్వద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ప్రేమని నేను పొందుతున్నందుకు నాకు చాలా అంటే చాలా నిజంగా ఐయామ్ లిటరల్లీ వెరీ హ్యాపీ వుమన్. చాలా చాలా థ్యాంక్ యూ. డబ్బు కాదు మెయిన్ ఇంపార్టెంట్. మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత, ఆ కేర్ అదే కదా కావాలి మాకు. ఇప్పుడు భర్త దగ్గర నుంచైనా మేము అదే కదా కోరుకుంటాము. మాకు ప్రేమ కావాలి, డబ్బు కాదు అని. అప్పుడప్పుడు డబ్బులు కూడా కావాలి, కొనుక్కోవాలి కదా చిన్న చిన్న వస్తువులు. కానీ అది కూడా ఇవ్వలేదు. బాబోయ్ చూసారా ఆ కలరు? దిస్ ఈస్ పర్ఫెక్ట్ కలర్ ఆఫ్ కబాబ్. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మీరు వేయించుకొని వేడి వేడిగా మంచింకైనా పర్వాలేదు, పప్పు రసంకైనా పర్వాలేదు, కబాబ్ బిర్యానీకైనా పర్వాలేదు, తింటుంటే స్వర్గమే స్వర్గం. చూసారు కదా పర్ఫెక్ట్గా ఎలా చేశాను. అందుకనే నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఈ కబాబ్ ఎలా రెసిపీ మీకు నచ్చిందా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి.